కొబ్బరి పీచు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే వాటర్ ఎక్కువ పోసినా ఏం కాకుండా బాగుంటాయి చెట్లకు. ఈ వాటర్ కంట్రోల్ చేస్తుంది. చీమలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చెట్టుని పాడు కాకుండా ఉంచుతాయి. కొబ్బరి పీచుతోని చాలా లాభాలు ఉంటాయి. మన ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ నుండి పీచు అంతా ఒక దగ్గర పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ వాటర్ ఇస్తుంటే ఈ వాటర్ కంటెంట్ కూడా అది సఫిషియెంట్గా తీసుకుంటుంది. ప్లాంట్ ఎంత అవసరమో దానికి అంత తీసుకుంటుంది. మనం రెగ్యులర్గా పోయకున్నా కూడా అది మెయింటైన్ చేసుకోగలుగుతుంది. ఇది మల్చింగ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి పీచును. అంటే ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ దాంట్లో నుంచి చిన్న చిన్న ఏవి రాకుండా ఉంటాయి, అనవసరమైన మొలకలు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. మళ్ళీ ఇంకా కొబ్బరి పీచు బయోడిగ్రేడబుల్ కూడా అవుతుంది. బయోడిగ్రేడబుల్ అంటే వాటర్ ఇస్తుంటాం కదా, అదే ఎరువుగా మారిపోతుంది. కొన్ని రోజులైనాక ఇది వాటర్ పీల్చుకొని ఎరువులాగా అయిపోయి అందులోకే ఇనికిపోతుంది అన్నమాట. మొత్తం ఆ సాయిల్లోకే ఈ కొబ్బరి పీచు అంతా బ్లాక్గా మారిపోయి ఇనికిపోయి దానికి మంచి ఫుడ్ లాగా పనిస్తుంది అన్నమాట ఈ ప్లాంట్స్కి. ఈ విధంగా చేయండి మీరు. చెట్లు మంచిగా ఫ్లవర్స్ ఇస్తాయి, పాడవకుండా ఉంటాయి. మెయిన్గా పాడవకుండా ఉంటాయి, ఇన్సెక్ట్స్ నుంచి పాడవకుండా కాపాడబడతాయి.